సర్వేలు అన్నీ కూడా ఇంటెలిజెన్స్ సర్వే కానీ అన్ని ప్రైవేట్ సర్వేలు అన్నీ కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని రిపోర్ట్ ఇచ్చింది. ఆ సర్వేలను చూసి ఈ ఎన్నిక ఓడిపోతే నా పదవి ఎక్కడ పోతుందో, ముఖ్యమంత్రి పదవి పోతుందని ఒక టెన్షన్ లోపట ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దాడులు చేపిస్తా ఉన్నారు, దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. ఇది మర్రి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు కుకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. ఇది జూబ్లీస్ నియోజకవర్గ పరిధిలో లేదు. ఆయన ఎన్నికల కమిషన్ వాళ్ళు కానీ ఈ ఇల్లు సోదా చేసే హక్కు లేదు. అలా నోటీస్ ఇచ్చి చెక్ చేయాలి. కానీ అట్లాంటివి కాకుండా దౌర్జన్యం చేసి ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తాం. అంటే ఇప్పుడు దాదాపుగా సామాన్య కార్యకర్తలు ఇంటికి కూడా వెళ్తున్నారు అని చెప్పేసి విన్నాం, నిజమే అనుకోవచ్చా? సామాన్య కార్యకర్తలు కాదు, చిన్న షాప్ అక్కడ సಮೇదని బండ్ల మోజు షాపులను కూడా దౌర్జన్యం చేసినారు. ఒక చిన్న పాన్ డబ్బాను కూడా దౌర్జన్యం చేసినారు. ఇట్లా చిన్న చిన్న వాళ్ళని కూడా దౌర్జన్యం చేసి బెదిరించి ఓట్లేసుకునే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి. కానీ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతూ లేదు. అండ్ రిజల్ట్స్ ఎట్లా ఉండబోవచ్చు అనుకోవచ్చు సార్? భారీ మెజార్టీతో 50,000 మెజార్టీతో జూబ్లీస్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. ముఖ్యమంత్రి గారు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ టెన్షన్ తోనే ముఖ్యమంత్రి గారు ఎట్లైనా గెలవాలి, దౌర్జన్యం చేయాలని ముఖ్యమంత్రి ఉద్దేశంతోనే ఇట్లాంటి దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు.